చేసుకోవడం అంటే ఏమిటి గురువుగారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో భోజనం చేయటం. అక్కడి విద్యార్థులు పనివాళ్ళు కలిసి మీ మీద నేరం మోపారట కదా? వాళ్ళేదో కాని పని చేస్తే ఆ నేరం నా మీద మోపారు. దాంతో కాలేజీలో స్థానం కోల్పోయాను. నిలువ నీడ కూడా లేకుండా పోయింది. అప్పటిదాకా వారాలు చేసుకొని కడుపు నింపుకునేవాడిని. ఆ అపనిందను నమ్మిన అక్కడి వాళ్ళు గడప తొక్కనీయలేదు. దాంతో తిండి కరువైంది. వినడానికి బాధగా ఉన్న మీ జీవితంలోని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని మాకు ఉంది మాస్టారు. ఒక మెగా సీరియల్లో సినిమాను తీయటానికి కావాల్సిన సంఘటనలు చాలానే ఉన్నాయిలే. ఆ తర్వాత ఏం జరిగింది మాస్టారు? ఉన్నట్టుండి తిండి నిద్ర లేకపోయేసరికి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ మంచి పని కోసం వస్తే కష్టాలు ఎదురయ్యాయి. దుఃఖం ముంచుకొస్తోంది. కన్నీళ్లు కష్టాన్ని తొలగించలేవుగా. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకొని ఎల్లమ్మ గుడికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాను. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే. ప్రొద్దున్నే లేచాను. అమ్మవారు ఓ మార్గం చూపించింది. వెంటనే పట్రాయని సీతారామశాస్త్రి గారింటికి బయలుదేరాను. ఆయనెవరు గురుగారు? విజయనగర సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా పనిచేసేవారు. ఇంట్లోనే సంగీత పాఠశాల నడుపుతూ ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పేవారు. ఆయన ముందు నిలబడి ఓ పద్యం పాడాను. ఏనుగునెక్కి పెక్కేనుగులిరుగడరాబుర వీధుల గ్రాలగలదే. నా పద్యం విని శాస్త్రి గారు ఎంతగానో మెచ్చుకున్నారు. శాస్త్రి గారు 28వ ఏట భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు 3 కుమారులు. ఆ ఇంట్లో ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు, కానీ భోజన సదుపాయం కల్పించే స్తోమత లేకపోయింది. తిండి కోసం తిప్పలు మొదలయ్యాయి. అన్నం పెట్టే మహారాజా వారి సత్రానికి వెళ్ళాను. విద్యార్థులు కాని వారికి అక్కడ భోజనం పెట్టనన్నారు. ఆకలి అవుతుంది. సోడా అయినా తాగి ఆకలి తీర్చుకుందామని అంగడికి వెళ్ళి జేబులో ఉన్న రూపాయి బిళ్ళ ఇచ్చాను. అది చెల్లదని తిరిగిచ్చేశాడు. ఇక మధుకరం తప్పదు అనుకున్నాను. మధుకరం అంటే ఏంటి మాస్టారు? భిక్షాటన చేసుకొని కడుపు నింపుకోవటం బాబు. ఎలా అడుక్కోవాలో అర్థం కాక వీధిలో నిలబడి ఉంటే ఓ సాధువు నా కథ విని నా దగ్గర ఉన్న గుడ్డను జోలిగా కట్టి భుజాన వేసి గడప గడపకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అరవమని పంపించాడు. అలా భిక్షాటన చేసుకొని కడుపు నింపుకోవటం అలవాటైంది. ఏ తల్లి ఆనాడు మొదట ముద్దను జోలిలో వేసిందో కానీ ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష ఆ తర్వాత నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించింది. ఇంతలో కొత్త సమస్య వచ్చింది. ఒక పూట తెచ్చుకున్న ఆహారం 2 పూటలకు సరిపోయేది. ఒక పూట తినగా మిగిలిన భోజనం దాచుకోవటానికి పాత్ర కూడా లేకపోవటం వల్ల ఓ బట్టలో కట్టుకొని దాచుకునేవాడిని. రాత్రి తిందామని మూట విప్పితే దాని నిండా చీమలు. అయ్యో. తినటం మానేసి ఆకలితోనే పడుకొని నిద్రపోయేవాడిని. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరికింది మాస్టారు? టిఫిన్ క్యారియర్ కొనుక్కోవటానికి డబ్బు పంపమని మా మామయ్యకు ఉత్తరం రాశాను. ఆయన డబ్బు పంపితే టిఫిన్ క్యారియర్ కొనుక్కొని అందులో అన్నం దాచుకునేవాడిని. మళ్ళీ సంగీత కళాశాలలో ప్రవేశం ఎలా కలిగింది? కళాశాలలో జరిగిన సంఘటనకు నాకు ఏమీ సంబంధం లేదని తేలిపోయింది. నా అపకారం చేసిన వాళ్లకు శిక్ష పడింది. నా మంచితనం తెలిసిన పట్రాయని సీతారామ శాస్త్రి గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్దకు తీసుకువెళ్లారు. గుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా. నా పద్యం విని నాయుడు గారు కళాశాలలో సీటిచ్చారు. పట్రాయని సీతారామశాస్త్రి గారి శిక్షణ ఎలా ఉండేది గురుగారు? సంగీత పరిజ్ఞానంతో పాటు రచనా పటిమ గల అలాంటి గురువు దొరకటం నా పూర్వజన్మ సుకృతం.
నాభి నుంచి నాదం వస్తే అది జనరంజకం అవుతుంది, భగవంతుడు మెచ్చుతాడని చెప్పేవాడు. ఇంటి దగ్గర ఆయన ఎప్పుడు పడితే అప్పుడు, ఒక్కోసారి తెల్లవారుజామున, మరోసారి అర్ధరాత్రి ఇలా సంగీతం నేర్పేవారు. నాన్నగారి ఆశయం నెరవేర్చాలన్న పట్టుదలతో నేను కూడా శ్రద్ధాశక్తులతో నేర్చుకుంటూ ఉండేవాడిని. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. మాస్టారు, మీ గురువు గారికి సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడం వల్ల సంగీతంతో పాటు సాహిత్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని విన్నాము. అది వాస్తవమా గురుగారు? అది అక్షరాల నిజం నాయన. అప్పట్లో విద్వాంసులు సాహిత్యం కంటే రాగాలాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కచేరీలు చేసేవారు. కానీ మా గురువుగారు సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూనే సాహిత్యానికి కూడా ప్రాధాన్యతనిచ్చి సమన్వయం చేసి వినసొంపుగా ఉండే రీతిలో కచేరీలు చేసేవారు. శాస్త్ర సమ్మతమైన పాటలు శ్రవణానందకరంగా ఉండాలని ఆయన అప్పట్లో చేసిన ప్రయత్నాలు విప్లవాత్మకంగా ఉండేవి. అవి అప్పటి సాంప్రదాయ సంగీత విద్వాంసులకు నచ్చేవి కావు. కానీ మా గురువుగారు అవేవీ పట్టించుకోకుండా సంగీత సాహిత్యాలపై పట్టు ఉండటంతో తన పద్ధతిని మార్చుకోలేదు. ఆయన ఇంట్లో ఎప్పుడైనా సాహిత్య సమావేశాలు జరుగుతూ ఉండేవా గురువుగారు? దాదాపు ప్రతిరోజు ఎవరో ఒక ప్రముఖ విద్వాంసుడిని పిలవటం, ఆయనతో పాడించటం, చర్చించటం జరుగుతూనే ఉండేది. నాలాంటి విద్యార్థులకు అవి చాలా ఉపయోగకరంగా ఉండేవి. విజయనగరంలో మీ పరిచయాల గురించి తెలియజేయండి మాస్టారు. చాలా మందితోనే స్నేహం ఏర్పడింది నాయన. బాగా దగ్గరైన వాడు మాత్రం ముద్దు పాపారావు. రోజు సాయంత్రం కాఫీ ఇచ్చేవాడు. పాటలతో పాటు హార్మోనియం కూడా వాయించేవాడు. అప్పుడప్పుడు అతని అక్కగారింటికి తీసుకువెళ్ళేవాడు. అక్కడ ఇద్దరు ఎన్నో పాటలు పాడుకునేవాళ్ళం. ఆ తర్వాతి కాలంలో అతని కొడుకు నరసింగరావు మా ఇంట్లోనే పెంపుడు కొడుకుగా స్థిరపడిపోయాడు. లక్ష్మీ నరసింహ గారు ఎవరు గురువుగారు? సంగీత నాట్యాలలో ఆరితేరిన కళాకారిణి. కళావర్రింగుగా ప్రసిద్ధులు. విజయనగరానికి వన్నె తెచ్చిన స్త్రీమూర్తి. ప్రతి శుక్రవారం తన ఇంటికి పిలిపించుకొని నా చేత పాట పాడించుకొని ఆనందించేది. అప్పుడప్పుడు ధన సహాయం చేసి ఎంతగానో ఆదుకున్న ఆత్మీయురాలు. ఎవరివో నీవెవరివో, నా భావనలు నా సాధనలు. మీరు వాచి కొనిస్తానని ఎవరికో ప్రామిస్ చేశారట? నేనెవ్వరికీ ప్రామిస్ చేయలేదమ్మా. ముద్దు పాపారావుకు నా టాలెంట్ మీద నమ్మకం ఎక్కువ. నేను గొప్పవాడినైన తర్వాత తనకు వాచి కొనివ్వాలని కండిషన్ పెట్టాడు. అలాగేలే అన్నాను. కానీ పరిశ్రమలో స్థిరపడిపోయిన తర్వాత ఆ విషయం మర్చిపోయాను. నాకు ఆ విషయం గుర్తు చేస్తూ ఓ ఉత్తరం రాశాడు. వాచి కొనుక్కోమని నేను డబ్బు పంపాను. చదువుకుంటూ కూడా మధ్యలో కచేరీలు చేసేవారా మాస్టారు? డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు మాత్రం ప్రిన్సిపల్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి అనుమతితో గురువు గారి ఆశీస్సులతో కచేరీ చేశాను. హాయిగా పాడనా గీతం జగములు పొగడగా జలజభవుని రాణి వాణి మెచ్చగా. డిప్లొమా 2వ తరగతిలో పాస్ అయినందుకు బాధపడ్డారంట మాస్టారు? మొదట్లో కాస్త బాధపడ్డ మాట వాస్తవమే, కానీ అధైర్యపడలేదు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నన్ను ఓదార్చటమే కాకుండా నాకు మంచి భవిష్యత్తు ఉందని ఒక్కాణించి చెప్పటం. 2, మా గురువు గారి ఉపదేశం. ఆయన నాదశుద్ధి, శృతి శుద్ధిని ప్రతిష్ఠించటమే కాకుండా భావనా శక్తిని, నిర్మాణాత్మకమైన శక్తిని, స్వాతంత్ర్యాన్ని, రసదృష్టిని ప్రోత్సహించేవారు. అందువల్ల నా సంగీతానికి ఓ విశిష్టత, నాకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడి ప్రతికూల పరిస్థితుల్లో జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడ్డాయి. మాస్టారు, మీరు కాలేజీ విడిచి వెళ్ళిపోతున్న సందర్భంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారంట కదా మాస్టారు?
ఆ సందర్భంగా నేను కచేరీ కూడా చేశాను. శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి. కచేరీ పూర్తయిన తర్వాత ప్రముఖ హరికథ పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు నన్ను మెచ్చుకొని ఓ తంబూరా బహుమతిగా అందించారు. అది నా జీవితంలో మర్చిపోలేని మధుర సంఘటన. విజయనగరంలో సంగీత విద్య అభ్యసించాక మద్రాసు వెళ్ళిపోయారా మాస్టారు? లేదు బాబు, చౌటుపల్లికి వచ్చేశాను. సంగీత పాఠాలు చెప్పుకుంటూ, పండగల్లో, వివాహ మహోత్సవాల్లో కచేరీలు చేసుకుంటూ, నాటక ప్రదర్శనలు ఇచ్చుకుంటూ నా కాళ్ళం వెళ్ళపుచ్చుతున్న సమయంలో 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. నేను కూడా ఉద్యమ బాట పట్టాను. మీ నాన్నగారి ఆశయం మేరకు ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్నారు. అలాంటి మీరు ఉద్యమంలోకి అడుగుపెట్టారా? చాలా ఆశ్చర్యంగా ఉంది గురువుగారు. దేశ భవితవ్యం దృష్ట్యా నా వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యత, సంగీత సాధన అన్నీ చాలా అల్పంగా అనిపించాయమ్మ. అప్పటిదాకా ఉద్యమంలో పాల్గొన్న వాడిని కాను, రాజకీయ విధానాలు తెలిసిన వాడిని కాను. దేశం యువకుల ధైర్య సాహసాలను కోరుతోంది. త్యాగాలు చేయవలసిన అవసరం వచ్చింది. ఒక భారతీయుడిగా నా కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆవేశం ముంచుకొచ్చింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా స్వతంత్ర సమరంలోకి దూకాను. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పద్యాలు పాడుతూ చురుకైన పాత్ర నిర్వహించాను. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని కాతండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగనే. పోలీసులకి ఎందుకు లొంగిపోయారు గురువుగారు? అప్పటిదాకా రహస్యంగా ఉన్న నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడిని. దాంతో పోలీసులు నా ఆచూకీ కోసం పట్టుమని 12 ఏళ్లు కూడా నిండని నా తమ్ముడు సదాశివుడు వెంటపడ్డారు. ఇంట్లో వాళ్ళను వేధించటం మొదలుపెట్టారు. ఇక లాభం లేదనుకొని నేనే పోలీసులకు లొంగిపోయాను. నీవు అబద్ధం చెప్తున్నావు. ఆ కర్మ నాకు పట్టలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడావు, అది నిజమేనా? అది అక్షరాల నిజం. అలా పాటలు పాడడం నేరమని నీకు తెలీదా? తెలుసు. పాట నా ఊపిరి, పాట నా ప్రాణం, పాడటం నా జన్మ హక్కు. ఈ తెల్లవాళ్లు నా దేశం విడిచి వెళ్లేంత వరకు పాడుతూనే ఉంటాను. నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలియనా? తెలుసు. అవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ శాంతియుత జీవనం సాగించే యువతను రెచ్చగొడుతూ క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఈ వెంకటేశ్వరరావు అనే ముద్దాయికి 6 మాసాల కారాగార శిక్ష విధించడమైంది. సరిగ్గా ఆ సమయంలో కోస్తా రైతుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు రైతులు మరణించారు. ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మోటూరు వద్ద కొందరు రైలు పట్టాలు తొలగించారు. మరికొందరు తంతి తీగలు తెంపారు. వాటితో నా ప్రమేయం లేదు, కానీ నన్ను కూడా ఇరికించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడినందుకు దాదాపు 14 నెలలు జైల్లో బందీ చేశారు. 8 నెలలు విచారణ పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారు. దోషిగా తీర్పు చెప్పారు. ఆ 8 నెలలు గుడివాడ, కైకలూరు, బందరు సబ్ జైల్లో నిర్బంధించారు. సబ్ జైల్లో సరైన తిండి కానీ వెలుతురు కానీ ఉండేవి కావు. ఆరోగ్యం దెబ్బతింది. అనారోగ్యంగా ఉన్నా ఏమాత్రం కనికరం చూపకుండా కోర్టుకు తీసుకెళ్లేవారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అనుభవించింది చిన్న కష్టమే, కానీ ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలు అనుభవిస్తే కానీ, ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాల వెనక ఎందరో త్యాగమూర్తుల బలిదానాలున్నాయి. Please subscribe to J Music Vlogs. నేను మీ సింగర్ హరిణి బట్టూరి. This is singer Sai Charan. ఎన్నో మంచి మంచి పాటలు వినడానికి For more updates and entertainment, జే మ్యూజిక్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను రమ్య బెహరా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జే మ్యూజిక్ బ్లాగ్స్. please subscribe to J Music Vlogs. Every one of you to please do subscribe to this channel. This is Sharat Santosh. Please subscribe to J Music Vlogs. హాయ్, నేను మీ సింగర్ తేజస్విని. ప్లీజ్ సబ్స్క్రైబ్ జే మ్యూజిక్ బ్లాగ్స్. నేను మీ సింగర్ సాహితీ చాగంటి. ప్లీజ్ డు ఫాలో జే మ్యూజిక్ బ్లాగ్స్. Hi, this is singer Shiva. Do subscribe J Music Vlogs.